హలో సుగుణ అండి, చెప్పు. చేసింది నీ పెండలం కాదు, 50 గ్రాముల ఫోన్ తెచ్చినాం. డానీ గడ్ ఎక్కడరా? నాకు తెలీదు. తెలీదరా నీకు? తెలీదా? తెలీదు. ఎక్కడ డానీ గడ్ ఎక్కడ? ఎక్కడ? డానీ రారా, బయటికి రారా. డానీ గడ్ ఎక్కడ? ఎక్కడ? ఎక్కడ మీ డానీ గడ్? ఎక్కడ? 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 చెప్పరా కూడా. రాదేంట్రా తాళం? ఇందా తాళం వచ్చి ఇప్పుడు తాళం తీనా కూడా. ఎక్కడ డానీ గడ్? నువ్వు ఎక్కడికి రా కొడకల్లారా? నా పెళ్ళం జోలికి వస్తారా? నా పెళ్ళం కొడు నా బిడ్డ మీదకి వస్తా, నా పెళ్ళం మీదకి వస్తారా? నా కొడక నా పెళ్ళం జోలికి వస్తారా? నా బిడ్డ మీదకి వస్తా. నువ్వు ఎక్కడికి రా? నా కొడక తాళం వేసు, నా కొడక తాళం వేసి తప్పించుకున్నా. నా కొడక ఎక్కడ? డానీ గడ్ ఎక్కడ? ఎక్కడ డానీ గడ్? ఎవడ్రా ఇడు? నేనున్న చోటల్లో ఎవడో ఒకటి కొడతా ఉంటాడు. అసలు ఎవరి ఇల్లు ఎందుకు కొడతాడు ఏమో నాకేం తెలీదు. కారాబ్ చెప్తా. విన్నను పంపిస్తా. డానీ గడ్ నీకోసం చూస్తున్నా. నువ్వే చెప్పండి ఉన్నాడన్నా. పంపించండి, నాకు సంబంధం. ఇది మా అయ్యే సెట్ అయ్యి. పేమెంట్ మీ అమ్మదావే? మా పే మధ్యాహ్న రాయ్. మీ అమ్మ పేరు తీస్తాను నీకు ఇంత కాలింది. నా కొడుకు అమ్మను ముట్టుకు నాకు ఎంత కాలు దిబ్బే. నాయక్, వాళ్ళు చేసిన తప్పైతే నువ్వు కొడితే రైట్ అయిపోద్దా? నువ్వు ఇంకా పోలీసు వాడు అనుకుంటున్నావా? పోలీసు వాళ్ళ కనిపిస్తున్నానా నీకు? పోలీసు వాళ్ళ కనిపిస్తున్నానా? నువ్వేనా వెలిగించేది? నేను వెలిగిస్తా. చూస్తావా నేను వెలిగిస్తే ఎలా పేలుద్దాం? నీకోసం వస్తున్నా. వస్తున్నాను. నాయక్ కొడక నేను చెప్పేది విను. సుగుణకేం కాలేదు.
బాబు కూడా బానే ఉన్నాడు. నువ్వు వెళ్ళి వాళ్ళ సంగతి చూసుకో, నేను వీడి సంగతి చూసుకుంటాను. వాళ్ళు బానే ఉన్నారు నాయక్, ప్లీజ్ నా మాట విను. వాళ్ళకి ఏదైనా అవుతే వచ్చి నా తల తీసుకెళ్ళి నాయక్. నువ్వు వెళ్ళు, నా మాట విను నాయక్, నన్ను నమ్ము. వెళ్ళు నాయక్, వెళ్ళు. ఇట్స్ ఓకే, రిలాక్స్. నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటా. కొడక గుర్తెట్టుకో, వదిలేదే లేదు నిన్ను. ఏంట్రా గుర్తుపెట్టుకునేది? సినిమా చూస్తున్నారంటే వెళ్ళి అరెస్ట్ చేయండి వాళ్ళని, వీళ్ళని కూడా. ఏయ్, అడేస్తే భయపడతావా? ఆడికన్నా గట్టిగా ఆరోగల్లో ఎవడాడో ఏమన్నా దిగొచ్చాడా? ఆఫ్టర్ ఆల్ ఎస్ఐ సస్పెండెడ్. డానీ, నువ్వు సిటీలో సిగ్నల్ దగ్గర కానిస్టేబుల్స్ ని, చెక్ పోస్టుల దగ్గర పోలీసులని మేనేజ్ చేసి ఉంటావు. కానీ పోలీసులు అంతా అంతే అనుకోవద్దు. అసలు నాయక్ పోలీసే కాదు. ఒక వైల్డ్ యానిమల్ కి కళ్ళం వేసినట్టు ఒక ఎక్స్ట్రీమిస్ట్ కి యూనిఫామ్ వేసి వాడిని కంట్రోల్లో పెట్టాం. నువ్వు ఆ యూనిఫామ్ తీసేసావు. కొక్కిలి దేవరా అని పేరు విన్నావా? వినలేదు. అదిగో, అది వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఆ పేరేంటో, దాని వెనుకున్న కథ ఏంటో ఈ ఊర్లో చాలా మందికి తెలుసు. కానీ ఎవరు దాని గురించి మాట్లాడరు. ఇట్స్ లైక్ అ సీక్రెట్ ఓత్. డానీ, ఇందాక వాడిని చేయి పట్టుకున్నట్టు చూసావా? అది సావు నేను పట్టుకున్నట్టు. నరాల రక్తం ఆగిపోయి, బీపీ పెరిగిపోయి, ఊపిరి ఆడకుండా ఉక్కిరి బిక్కిరి పోతావు. అది నాయక్ టెక్నిక్. సో జస్ట్ బి కేర్ఫుల్. ఆ సీఏగాడు కథగమ్మాడు కదా, కుక్కిలి దేవరా అని, సెక్రెడ్ ఓత్ అని. ఆ నాయకుడికి అన్సీన్ ఉందా? పదైదేండ్ల క్రితం ఈడొక ఫారెస్ట్ కాంట్రాక్టర్ ఉండేటోడు. ఈ గూడెంకి అవతలే చెక్ పోస్ట్ పెట్టినాడు. అప్పట్నుంచి చెట్టు కనపడితే దొంగల కింద కొట్టేయడం, మడిసి కనపడితే కూలీ కింద లెక్కెయ్యడం, ఆడబిడ్డ కనపడితే అంగుళాల కింద కొలిసెయ్యడం. ఓ పొద్దు ఎర్రతాండా నుంచి 3 ఆడబిడ్డల్ని ఎత్తుకుపోయినారు. కండ్ల ముందు బిడ్డలు కనపడుతున్నా కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప కాపాడుకోలేని గతి. అప్పుడొచ్చినాడు దొరా సోమలయ్య మాస్టారి కొడుకు. 10 ఏండ్ల తర్వాత ఊరికి
బస్సు దిగతానే పోస్టు దాటినాడు. నేను అడవి తగలట్టం చూసినా, పులి మీదట్టం చూసినా, కానీ ఆ పొద్దు నేను చూసింది వేరు దొరా. మునిపెన్నడూ చూడలా. లంకను తగలబెట్టి సీతమ్మ తల్లిని తీసుకొచ్చి అప్పచెప్పినట్టు మా బిడ్డల్ని తీసుకొచ్చి మా చేతుల్లో పెట్టినాడు. మరి ఆ కాంట్రాక్టర్ ఏం చేశాడు? ఆ మోటార్ బండితో లిఫ్ట్ ఇచ్చాడా? అడివంటే అమ్మ కాదురా, నువ్వేం చేసినా భరించడానికి. అమ్మోరు కన్ను తెరిచిందా ప్రతి కొమ్మ విల్లవుతుంది, ప్రతి ఆకు బాణం అవుతుంది, ప్రతి చెట్టు యుద్ధం చేస్తుంది, పిట్టలు కూడా ఫిరంగులవుతాయి, చివరికి గడ్డి పరక్ కూడా గొడ్డలై పైకి లేస్తుంది, అడ్డం వచ్చిన వాడి తల తెగ నరుకుతుంది. పళ్ళిచ్చిన చెట్టినే అమ్మంటావు, ప్రాణమిచ్చిన మనిషిని ఏమనాలా? దేవుడన్నావు. ఆ చెట్టుకే తాడు కట్టాం, ఆ చేతికే బొట్టు పెట్టాం, ఆ చోటే గుడి కట్టాం. మరపు రాకుండా ఆ రోజే పండగ చేశాం. అప్పుడెప్పుడు మా తాత ముత్తాతల నాడు కొక్కిలి దేవరా అని కొండల మధ్య ఉండేవాడంట. మేకల మందలు దారి తప్పినా, ఎనుముల గుంపులు ఎదురు తిరిగినా, నెత్తురు మరిగిన పులి ఎదురైనా నేనున్నానంటూ కాపు కాసేవాడంట. ఆ పేరే ఈయనకి పెట్టుకున్నాం. భద్రం దొర